నమస్తే. మీ పిల్లలనైతే కింద పడుకోబెడతారా? మీ పిల్లలనైతే మురికి నీళ్ళలో స్నానం చేయమంటారా? మీ పిల్లలనైతే చెత్త ఫుడ్ తినమంటారా? మీ పిల్లలనైతే దోమలు గుట్టుకుంటూ దుప్పట్లు కూడా లేకుండా కింద పడుకోమంటారా? అని నేను అంటలేదు. హైకోర్టు అంది. ఎవరిని? ప్రభుత్వాన్ని, రాజకీయ నాయకుల్ని. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ అధ్యక్షురాలు ఇప్పుడు కొత్తగా వచ్చిన మాధవ్ గారిని, వీళ్ళే కదా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం. వీళ్ళకి గవర్నమెంట్ హైకోర్టు ఏమందంటే మీ పిల్లల్ని అయితే కింద పడుకోమంటారా అని అడిగింది. ఎందుకు అడిగింది? ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్లో పిల్లలు కింద పడుకుంటున్నారు, బెడ్లు కూడా లేవు, దుప్పట్లు కూడా లేవు, దోమలు కొడుతున్నాయి, పాసిపోయిన అన్నం పెడుతున్నారు, సరిగా వాటర్ కూడా లేవు, క్లీన్ వాటర్ కూడా ఇవ్వట్లేదు అని ఎవరో పిల్లు వేశారంటండి హైకోర్టులో. మంచి పని చేస్తారు. మరి ఆ మహానుభావుడు ఎవరో తెలియదు. ఓకే, ఒక మహానుభావుడు హైకోర్టుకి వెళ్ళి ఈ యొక్క ఎస్సీ హాస్టల్స్లో మీరు సరిగ్గా ఇవ్వాలి అని చెప్పి వేశారట. సుప్రీంకోర్టు హైకోర్టు, ఏపీ హైకోర్టు సెన్సేషనల్ కామెంట్ చేసింది. అది మీకోసం చదువుతున్నాను. యూ మస్ట్ నో వాట్ హైకోర్ట్ మేడ్ స్టేట్మెంట్స్. చాలా బ్యూటిఫుల్ స్టేట్మెంట్ చేసింది. చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అండ్ జస్టిస్ చీమలపాటి రవి వీళ్ళిద్దరు చేసినటువంటి కామెంట్ని మీకు వినిపిస్తున్నాను ఇప్పుడు. ది ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ comprising Chief Justice Dheeraj Singh Thakur and Justice Chimalpati Ravi expressed strong displeasure over the negligence of officials in providing basic amenities and social welfare BC and Gurukula hostels across the state. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సోషల్ వెల్ఫేర్ అంటే ఎస్సీ ఎస్టీ హాస్టల్స్, సోషల్ వెల్ఫేర్ బీసీ హాస్టల్స్, గురుకుల హాస్టల్స్లో అధికారుల యొక్క నిర్లక్ష్యం వలన, అంటే వాళ్ళు బేసిక్ ఎమ్యూనిటీస్ అందండి. తిండి, కూడు, గుడ్డ ఏదో అంటారు కదండి, కూడు, గుడ్డ, ఇల్లు, ప్రాపర్ హాస్టల్ లేకపోయినా, ప్రాపర్ ఫుడ్ లేకపోయినా, ప్రాపర్గా బట్టలు ఇవ్వకపోయినా బేసిక్ ఎమ్యూనిటీస్ ఇవే కదండి. టాయిలెట్స్ క్లీన్గా ఉండవు. ఈ బేసిక్ ఎమ్యూనిటీస్ ఇవ్వలేనప్పుడు ఎందుకు ఈ రాష్ట్రాలు అని చెప్పేసి ఒక సెన్సేషనల్ హైకోర్టు జడ్జిమెంట్ కామెంట్ చేసింది. ఓకే, the court hearing a public interest litigation filed by Kakinada resident Keethinidi Akhil Sri Guru Teja in 2023లో పిల్ ఫైల్ చేశాడట ఇతను. అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2023 అంతే కదా. 2023లో జగన్ గారి ప్రభుత్వంలో పిల్ ఫైల్ చేశాడంటే ఇతను. ఓకే, బట్ ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో పిల్ ఫైల్ చేస్తే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా మన రీసెంట్గా కొన్ని సర్ఫేస్ అయినాయి. అక్కడ మన పిల్లల్ని ఫుడ్ పెడితే సీక్రెట్గా వెళ్ళిపోయేది, ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేశారని ఒకటి. ఇంకొకటి అక్కడ పార్వతీపురం హాస్టల్స్లో అదొక వీడియో నేనే మాట్లాడిన దాని మీద. ఇప్పుడున్న గవర్నమెంట్లో కూడా చాలా సరిగా హాస్టల్స్లో చూసుకోవట్లేదు అని చెప్పేసి ఈ ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కూడా. బట్ జగన్ గారి ప్రభుత్వం లేదు. ఇప్పుడు ఆయన అడగటం అనవసరం. అది ఒకవేళ 2023లో పిల్ ఫైల్ చేస్తే అయి ఉండవచ్చు. ఇప్పుడున్న ఇన్ఛార్జ్ని అడుగుతారు. ఇప్పుడున్న ఇన్ఛార్జ్ ఎవరు? ఎన్డీఏ ప్రభుత్వం. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం అడుగుతున్నాం. ఓకే, కాకినాడ రెసిడెంట్ కీతినీడి అఖిల్ శ్రీ గురు తేజ ఇన్ 2023 criticized the lack of regular inspections by district level officials and the deplorable conditions in these hostels. అతను ఒక పిల్లేశాడట పాపం. The court questioned how officials could remain unaware of dire situation in hostels and demanded accountability for the crores of rupees allocated annually for the maintenance or works being carried out solely for the benefit of contractors if required. If it inquired. అంటే ఇతను కోర్టులో కేసు అంటే పిల్లి ఏమనేసాడంటే, హాస్టల్స్లో రెగ్యులర్గా ఇన్స్పెక్షన్స్కి వెళ్ళట్లేదు అధికారులు, వాళ్ళు సరిగా ఇన్స్పెక్షన్కి వెళ్తే వార్డెను వాళ్ళందరూ పనిచేస్తున్నారా లేదని తెలిసిపోయింది, అసలు వీళ్ళ అధికారులు ఇన్స్పెక్షన్స్కే పోవట్లేదు అని వేసినట్టున్నాడు. ఇప్పుడు ఇతనేమంటున్నాడు, మీరు ఇన్స్పెక్షన్కి ఎందుకు, కోర్టు ఏం చెప్పింది, మీరు ఇన్స్పెక్షన్కి ఎందుకు వెళ్ళట్లేదు, కోట్ల రూపాయలు అలాట్ చేస్తున్నారు కదా, ఒక హాస్టల్కి కొన్ని కోట్ల రూపాయలు అలాట్ చేస్తున్నారు కదా, డబ్బులు పోతున్నాయి కానీ మీరు ఇన్స్పెక్షన్ పోవట్లేదు, సరిపోని కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి బిల్డింగ్లు ఇన్స్పెక్ట్ చేయట్లేదు మీరు, అంటే కాంట్రాక్టర్లకి అనుకూలంగా మీరు ఏమైనా వ్యవహరిస్తున్నారా అని చెప్పేసి
హైకోర్టు అడగటం మొదలైంది. ది బెంచ్ ఎక్స్ప్రెస్డ్ డిస్మే ఓవర్ ది absence of basic facilities like బెడ్ లేవండి, కింద పడుకుంటున్నారు. ఫోర్సింగ్ స్టూడెంట్స్ టు స్లీప్ ఆన్ ద ఫ్లోర్, కింద పడుకోమని బలవంతం చేస్తున్నారు. అండ్ రిటారికల్లీ ఆస్క్డ్ ఇఫ్ అఫీషియల్స్ వుడ్ అలౌ దేర్ చిల్డ్రన్ టు ఎండ్యూర్ సచ్ కండిషన్స్. నేను గతంలో ఒక వీడియో పెట్టి నేను అదే అన్నాను కదా, మనకే పిల్లలు ఉన్నారు, మనం చేస్తామా అది? మన పిల్లల్ని ఆ మురికి నీళ్ళలో స్నానం చేయిస్తామా? మన పిల్లలైతే అలాంటి టాయిలెట్ పోయినిస్తామా? నేను గతంలో ఒక వీడియోలో మాట్లాడినా, అది మొత్తం చూపించి పార్వతీపురానికి సంబంధించి. ఇప్పుడు ఇదే ప్రశ్న వీళ్ళు అడిగారు హైకోర్టు జడ్జెస్. మన పిల్లల్ని అయితే మీరు మీ పిల్లలైతే మీరు అలా చేస్తారా అని అడిగారు. ఓకే, ఎన్ష్యూర్ ఎమ్యూనిటీస్ యాజ్ పర్ ఎన్సిపిసిఆర్ గైడ్లైన్స్. ఎన్సిపిసిఆర్ అని ఒక గైడ్లైన్స్ ఉంటే ఆ గైడ్లైన్స్ ప్రకారం మీరు దానికి కావాల్సినటువంటి ఆ ఫెసిలిటీస్ మొత్తం ఇవ్వాల్సిందేనని హైకోర్టు చెప్పింది. డైరెక్టింగ్ చీఫ్ సెక్రటరీ విజయానంద్, హూ అపియర్డ్ వర్చువల్లీ, ది కోర్ట్ ఎంఫసైజ్డ్ ది స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొవైడ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్, న్యూట్రిషియస్ ఫుడ్, బెడ్స్, బెడ్షీట్స్, హైజీనిక్ టాయిలెట్స్, బాత్రూమ్స్ యాజ్ పర్ ది నేషనల్ కమిషన్ ఆఫ్ ప్రొటెక్షన్ చైల్డ్ రైట్స్ గైడ్లైన్స్. ఎన్సిపిసిఆర్ అంటే ఏంది? నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, చిన్నపిల్లల హక్కులు అండి, బాలల హక్కులకు ఒక గైడ్లైన్స్ ఉన్నాయి. ఆమె ఎవరో తెలంగాణలో ఒక ఐఏఎస్ ఆఫీసర్, మీరు మురిగ్గా ఉంటారు, మీరు క్లీన్ చేసుకుంటారా అంతే. ఓకే, అంతే కదండి. ఇప్పుడు ఇక్కడ మన పార్వతీపురంలో కూడా ఆ పిల్లోడి చేత ఊడిపిస్తుంటే, పని చేపిస్తుంటే బయటికి పడ్డాయి. చిన్నపిల్లలకి హక్కులు ఉంటాయి, ఆ హక్కులను కాలరాస్తున్నారు అనే కదా అర్థం. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్, న్యూట్రిషియస్ ఫుడ్, వాళ్ళకి డ్రింకింగ్ వాటర్, స్వచ్ఛమైన నీరు, మినరల్ వాటర్ లాంటి నీళ్ళు ఇవ్వాలండి. మీరు పోయి హాస్టల్కి వెళ్తే మురికి నీళ్ళు తాగుతారు వాళ్ళు. న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలి, బెడ్లు ఇవ్వాలి, బెడ్షీట్లు ఇవ్వాలి, హైజీనిక్ టాయిలెట్స్ అంటే రోజు మీరు టాయిలెట్లు క్లీన్ చేయాలి, బాత్రూములు క్లీన్ చేయాలి. ఇది చిన్నపిల్లల హక్కు, ఇదేదో డిమాండ్లు కాదు ఇవి. దిస్ ఇస్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ చిల్డ్రన్. ఇలాంటి కండిషన్స్లో మీరు హాస్టల్ రన్ చేయమంటే మా గిరిజన హాస్టల్స్, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లోకి వెళ్ళి పిల్లలు మీరు వాంతి చేసుకుంటారు. అక్కడికి వెళ్తే పిల్లలకు వేరే గతి లేక, ఎస్సీ ఎస్సీ పిల్లలు కాబట్టి వాళ్ళు ఏదో నెట్టుకొస్తున్నారు. It ordered the preparation of detailed action plan to implement these guidelines and ensure regular inspections by senior district officials. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు విజయానంద్ గారు, చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు వర్చువల్గా అటెండ్ అయ్యారట కోర్టు కంటే, ఆన్లైన్లో మరి జూమ్లోనే ఏదో వచ్చి ఉంటారు. ఓకే, ఆయనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారట, మీరు డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ ద్వారా రోజు మీరు ప్రతిసారి రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేయించాలి. ది కోర్ట్ ఫర్దర్ మ్యాండేటెడ్ మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అండ్ హాస్టల్ ఇంప్రూవ్మెంట్స్, నెల కూడా రిపోర్ట్లు తెప్పించుకోవాలి మీరు. డీటెయిల్స్ ఆఫ్ అఫీషియల్ విజిట్స్, ఎప్పుడు ఏ అఫీషియల్ ఏ రోజున ఏ టైంకి విజిట్ అయ్యారనేది డీటెయిల్స్ మొత్తం మీరు మెయింటైన్ చేయాలి. వార్నింగ్ ఇచ్చింది, ద నెగ్లిజెన్స్ బై సోషల్ వెల్ఫేర్, బీసీ అండ్ గురుకుల్ డిపార్ట్మెంట్ సెక్రటరీస్ వుడ్ రిజల్ట్ ఇన్ అకౌంటబిలిటీ. మీరు కనుక సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, బీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు, గురుకుల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నెగ్లిజెన్స్ చేస్తే మాత్రం మీరు అకౌంటబిలిటీగా ఉండాల్సి వచ్చిందని సీరియస్ వార్నింగ్ హైకోర్టు ఇచ్చినట్లు లెక్క. ఓకే, ఈ మధ్య కోర్టుల్ని ఈ మధ్య వీళ్ళు కోర్టుల మాటలు వింటలేదు. అది కదా మొన్న పైన ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా మొన్న, ఎందుకంటే ఆధార్ కార్డుని మీరు తీసుకొని, ఆధార్ కార్డును బీహార్ ఎలక్షన్లు అప్పుడు వీళ్ళు స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ అని చెప్పేసి ఒక ఓటర్ రివ్యూ చేస్తుంటే, ఆధార్ కార్డు యాక్సెప్ట్ చేయమంటే కోర్టు వీళ్ళు ఏమన్నారు, ఎలక్షన్ కమిషనర్లు, నీ పరిధిలో నువ్వు ఉండాలి, నువ్వు మాకు చెప్తావు ఆధార్ కార్డు ఇవ్వాలని చెప్పి అన్నట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళు. మొన్నేమో పార్లమెంటరీకి ఎక్కువ పవర్లు ఉన్నాయి, ఇప్పుడేమో ఎలక్షన్ కమిషన్కి ఎక్కువ పవర్లు ఉన్నాయి. తర్వాత ఇంక మరి కోర్టులు ఎందుకండి ఇవన్నీ? అల్టిమేట్గా కోర్టే కదా, మరి న్యాయం చేయాల్సిన కోర్టు కదా. మరి ఆ కోర్టు చెప్పినట్టు పార్లమెంట్ అని ఎవరైనా వినాలి కదా నిజం మాట్లాడితే. ఫాలోయింగ్ ది బిల్ ఇన్ 2023, ది కోర్ట్ ఆస్క్డ్ ది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ authorities view 5 hostels in their respective districts and submit a detailed report. Going through the reports, the court expressed dismay over the sorry state of affairs in these hostels. 2023లో పిల్లేస్తే, రిమెంబర్ 2023లో పిల్లేస్తే
అంటే ఇది జగన్ గారి ప్రభుత్వంలో పిల్లేస్తే, కానీ ఇన్స్పెక్షన్ చేసింది ఇప్పుడున్న ప్రభుత్వంలో. ఒక 5గురు అఫీషియల్స్కి బాధ్యత ఇచ్చి మీరు వెళ్ళి హాస్టల్స్కి వెళ్ళి తిరిగి ఇన్స్పెక్షన్ చేయమన్నారు. రిపోర్ట్ ఇచ్చారు, ఇన్స్పెక్షన్ రిపోర్ట్. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో అది రిపోర్ట్. అంటే ఆ రిపోర్ట్ చూసి ఆశ్చర్యపోయింది కోర్టు. అంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న రిపోర్ట్ అది. Citing from the report, the bench highlighted specific issues including a hostel in నర్సీపట్నం. కొన్ని హాస్టల్స్ గురించి చెప్పారు వాళ్ళు కోర్టులో. నర్సీపట్నం హాస్టల్ ఇన్ నర్సీపట్నం విత్ ఓన్లీ 1 ఫంక్షనల్ టాయిలెట్. ఒకే ఒక టాయిలెట్ ఉందంట ఫర్ 228 గర్ల్ స్టూడెంట్స్. 228 మంది అమ్మాయిలకి ఒకే ఒక్క టాయిలెట్ ఉందంట నర్సీపట్నం హాస్టల్లో. అండ్ ఎయిడెడ్ బ్లైండ్ స్కూల్ ఇన్ విజయనగరం విత్ నో సపోర్ట్ స్టాఫ్ ఫర్ 33 స్టూడెంట్స్. ఏది ఒక ఎయిడెడ్ స్కూల్ ఇన్ విజయనగరంలో బ్లైండ్ స్కూల్ అంట. అది 33 మంది బ్లైండ్ గుడ్డి పిల్లలు ఉన్నారంట. ఒక్కరు కూడా ఈ సపోర్ట్ స్టాఫ్ లేరు. అంటే ఆయమలు కానీ వాళ్ళకి సపోర్ట్ చేసే స్టాఫ్ లేరట. అందరూ గుడ్డోళ్ళే, 33 మంది గుడ్డోళ్ళు. It directed the government to fill vacant posts and allocate additional budgets if necessary to ensure basic amenities like beds and mattresses. The next hearing was postponed by a month. Next hearing వచ్చే మంత్కి పోస్ట్పోన్ చేశారు. ఇన్ రెస్పాన్స్ విజయానంద్ గారు ఏం చెప్పారంటే కోర్టుకి, చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఇన్ఫార్మ్ ద కోర్ట్ దట్ రివ్యూస్ విత్ అఫీషియల్స్ హావ్ బీన్ కండక్టెడ్ అండ్ ప్లాన్స్ వర్ ఇన్ ప్లేస్ ఫర్ కన్స్ట్రక్టింగ్ న్యూ బిల్డింగ్స్ అండ్ ఇంప్రూవింగ్ ఫెసిలిటీస్. విజయానంద్ గారు చెప్పారట, చీఫ్ సెక్రటరీ గారు, మేము ఒక ఇన్స్పెక్షన్ చేసాము, కొత్త బిల్డింగులు కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. అక్కడ అడిగిందండి, బెడ్లు లేవు, దుప్పట్లు లేవు, దోమలు కొడుతున్నాయి, డ్రింకింగ్ వాటర్ లేవంటే కొత్త బిల్డింగ్లు కడుతున్నాము. బిల్డింగ్ కాదు కదా సమస్య, దుప్పట్లు కదా, బెడ్ కదా. బెడ్ ఇవ్వడానికి కొత్త బిల్డింగ్కి సంబంధం, పాత బిల్డింగ్లో కూడా కొత్త బెడ్ వేయచ్చు కదా. అల్టిమేట్గా బెడ్ ప్రాబ్లం అయినప్పుడు సరే, టెండర్స్ హ్యావ్ బీన్ ఇష్యూడ్, సమ్ వర్క్స్ ఆర్ అండర్ వే అండ్ విత్ ఫర్దర్ డీటెయిల్స్ టు బి సబ్మిటెడ్ వై అఫిడవిట్. ఓకే, he clarified that there was no provision for mattresses, carpets and thick blankets have been provided for students. ఇదేంటండి, చీఫ్ సెక్రటరీ గారు అన్నారట, విజయానంద్ గారు కోర్టుకి చెప్పారట, ఈ పిల్లలకి మ్యాట్రెస్ ఇవ్వటము, కార్పెట్లు ఇవ్వటము, థిక్ బ్లాంకెట్లు ఇవ్వటానికి ప్రొవిజన్ లేదట గవర్నమెంట్. ఇవ్వండి, ప్రొవిజన్ మీది కదా గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మీ గవర్నమెంట్లో అంటే మ్యాట్రెస్ ఇప్పుడు కోర్టు అడిగిందే, మన పిల్లలు మ్యాట్రెస్ లేకుండా పడుకుంటారా, కార్పెట్ లేకుండా పడుకుంటారా, థిక్ బ్లాంకెట్ లేకుండా పడుకుంటారా మన ఇళ్ళలో? ప్రొవిజన్ లేకపోతే సంతకం చేయడం ఎంతమంది ముఖ్యమంత్రికి? అరే ఎస్సీ హాస్టల్, బీసీ ఎస్సీ హాస్టల్ మొత్తానికి కొన్ని కార్పెట్లు, మ్యాట్రెస్లు, థిక్ బ్లాంకెట్లు ఇచ్చేయాలని చెప్పి సంతకం చేయడం ఎంతమంది ముఖ్యమంత్రి గారికి? అంతే కదండి. మనం 1,00,000 కోట్లు పెట్టి అమరావతి కడుతున్నాం కదా, మనం 1,00,000 రూపాయలు సరిపోతాయి కదండి. ఒక హాస్టల్కి 1,00,000 రూపాయలు బ్లాంకెట్లు ఇవన్నీ రావా? కొద్దిగా అంటే నేను అమరావతి కట్టద్దు అంటలేదండి, అమరావతి క్యాపిటల్ మంచిది, కట్టండి. అంటే మా సమస్యలు వచ్చినప్పుడల్లా, మా పిల్లలు పడే ఇబ్బందులు చూసినప్పుడల్లా మీరు పేసేటువంటి ఆ బిల్డింగ్లు నచ్చవు. ఆ బిల్డింగ్లు ఎప్పుడు నచ్చుతాయి? ఈ పిల్లల్ని పాపం మీరు ఆదుకున్నప్పుడు అక్కడ సింగపూర్ సిటీ కడితే నచ్చుద్ది. మీరు ఇక్కడ సింగపూర్ సిటీ కడితే ఇక్కడ మా వాళ్ళకి కనీసం వాటర్ నీళ్ళు లేవనుకో పోవడానికి బయటికి. ఇంక సింగపూర్ సిటీని చూసి చప్పట్లు ఎవరు కొడతారు? మా పిల్లలు వాటర్ లేవండి, బయటికి వెళ్తాను ఉదయాన్నే. సింగపూర్ సిటీని చూసి చప్పట్లు ఎవరు కొట్టరు అప్పుడు. కాబట్టి ఆ విజయానంద్ గారు ఆ మాట కరెక్ట్ కాదు. ప్రొవిజన్ లేదు దుప్పట్లు ఇవ్వడానికి, అంటే థిక్ బ్లాంకెట్స్, కార్పెట్లు ఇవ్వడానికి ప్రొవిజన్ లేదంటే కరెక్ట్ కాదు. మీరు రిక్వెస్ట్ పెట్టాలి గవర్నమెంట్కి, ఇదిగోండి పిల్లలు సఫర్ అవుతున్నారు హాస్టల్లో, వాళ్ళకి మనం బ్లాంకెట్లు ఇద్దాము, ఇది ఇద్దాము అని చెప్పేసి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఇవ్వాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్లు, ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎస్సీ ఎంపీలు, వీళ్ళందరూ వాళ్ళ పిల్లలు సరే తీసేయండి పెద్దోళ్ళు. మా సోషల్ వెల్ఫేర్ మినిస్టరు వాళ్ళ పిల్లలు, మా ఎమ్మెల్యే, మా ఎస్సీ ఎమ్మెల్యేలు వాళ్ళ పిల్లలు, మా ఎస్సీ ఎంపీలు వాళ్ళ పిల్లలు బ్లాంకెట్లు లేకుండా, దుప్పట్లు లేకుండా మురికి నీళ్ళు తాగి పడుకుంటున్నారా? మరి ఎందుకు హాస్టల్స్లో ఇంత హెరాస్మెంట్ మా పిల్లలకి, ఆ ఎస్సీ ఎస్టీ పిల్లలకి? అవును కదా. The special government pleader, Pranati, noted that repairs to toilets and bathrooms at the Narsipatna hostel were underway during the January inspection. All facilities are now operational. అదండి గవర్నమెంట్ ప్లేటర్ ప్రణతి గారు చెప్పారట, జనవరిలో మేము ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, ఇప్పుడు అన్ని పని చేస్తున్నాయి అన్నారట. ఓకే,
సపోర్ట్ స్టాఫ్ ఫర్ ది విజయనగరం బ్లైండ్ స్కూల్ హ్యావ్ బీన్ అపాయింటెడ్ అండ్ డిప్యుటేషన్ మీద గుడ్ స్కూల్కి అపాయింట్ చేశారట. ఓకే. అడ్వకేట్ జి అరుణ్ సౌరి రిప్రజెంటింగ్ ది పిటిషనర్ అర్జ్డ్ ద కోర్ట్ టు డైరెక్ట్ ద గవర్నమెంట్ టు రిలీజ్ అడెక్వేట్ ఫండ్స్. కరెక్ట్, అడెక్వేట్ ఫండ్స్ ఇవ్వండి. సజెస్టింగ్ ది యూజ్ ఆఫ్ సిఎస్ఆర్ ఫండ్స్ అండ్ డోనర్ కాంట్రిబ్యూషన్ టు ఇంప్రూవ్. అసలు కాదండి, మీరు స్కీమ్స్ పెట్టేసి తల్లికి వందన, అమ్మకు పొడి, చాలా ఇంకేమేమి స్కీమ్స్ పెట్టారండి గవర్నమెంట్ వాళ్ళు. ఏదో జనరల్ స్కీమ్లు అన్నీ పెట్టేసి దాంట్లో ఎస్సీలకి, బీసీలకి, ఓసీలకి, కాపులకి మొత్తానికి పంచి ఈ ఎస్సీ హాస్టల్కి ఫండ్ ఇవ్వమంటే ఫండ్ లేదు అంటే వాట్ ఈస్ ద ఎస్సీ ఎస్టీ స్పెషల్ ఫండ్? స్పెషల్ ఫండ్ మీనింగ్ ఏంటంటే, సబ్ ఫండ్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి? వీళ్ళకి స్పెసిఫిక్గా సపరేట్ ప్లాన్ ఉండాలని కదండి సబ్ ఫండ్ అంటే అర్థము. మీ జనరల్ ఫండ్లో నుంచి డబ్బులు తీసుకెళ్ళి ఎస్సీలకి ఇచ్చేసి ఏం చెప్తాం సార్ వీళ్ళకి? అదే మా ఎస్సీ ఎమ్మెల్యేలు, మా ఎస్సీ మినిస్టర్లు, మా ఎస్సీలకి సంబంధించినటువంటి ఈ నాయకులు సరిగా ఉంటే ఇన్ని కష్టాలు పడరండి మా పిల్లలు, నాకు తెలిసిన వరకు. థ్యాంక్ యూ, నమస్కారం.